మనిషి జీవితంలో జననం నుంచి చివరి శ్వాస వరకు అతడిని నిశ్శబ్దంగా వెంటాడే సహచరి ఒకటి ఉంది. అదే నీడ. వెలుతురు ఉన్న చోట మన రూపాన్ని ప్రతిబింబించే ఆ నీడను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక భావనల్లో దానికి ఒక లోతైన అర్థం ఉందని జ్యోతిష పండితులు చెప్తారు. మన ఆలోచనలు, మన కర్మలు, మన ప్రవర్తనలన్నింటికీ ప్రతిబింబంలా ఉండేది మన నీడ అని చెప్తారు. ధర్మబద్ధంగా జీవించే మనిషికి నీడ రక్షణగా నిలుస్తుందని, చెడు మార్గంలో నడిచే వ్యక్తికి అది ఒక మౌన హెచ్చరికగా మారుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం జీవితం చివరి దశకు చేరువైనప్పుడు మన శరీరం బలహీన పడటంతో పాటు నీడ కూడా విచిత్రంగా కనిపిస్తుందని చెప్తారు. అది పంచభూతాలలో లీనమయ్యే ప్రక్రియకు సంకేతమని అంటారు. అందుకే మన నీడ కూడా సాక్షిగా ఉండేలా మంచి పనులు చేయాలి అని పెద్దలు చెప్తారు. భగవంతునిపై భక్తి, ధర్మంపై నమ్మకం, పాపం పట్ల భయం ఉంటే జీవితం సార్థకమవుతుంది. మన ప్రతి అడుగును నిశ్శబ్దంగా గమనిస్తున్న నీడను గుర్తుపెట్టుకుంటూ సన్మార్గంలో నడిచే వారి జీవితం పరిపూర్ణమవుతుంది.